ఇప్పటికే గనుల నుంచి బంగారం వెలికితీత పరిమితి పతాక స్థాయికి చేరుకుంది. ఇక బంగారం ఉత్పత్తి కొంతకాలం పాటు నిలిపివేస్తేనే మళ్లీ ఉత్పత్తి పెరుగుతుందని, లేకపోతే ఈ తగ్గుదల కొనసాగుతుందని అంటున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు బంగారం ధరల్లో పెరుగుదలకు అక్రమ మైనింగ్ కూడా ఒక కారణం. అమెజాన్ అడవుల్లో అక్రమంగా భారీ స్థాయిలో బంగారం గనులను కొల్లగొడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ డిమాండ్ మాత్రం తగ్గే సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. మరోవైపు ఇదివరకటితో పోలిస్తే ప్రస్తుతం బంగారం డిమాండ్ చాలా ఎక్కువగా పెరిగిందని, ఇప్పటి వరకు మొత్తం 1,65,000 టన్నుల బంగారాన్ని తవ్వారు. ఏ బంగారు గనికి ర్యాంక్ ఇవ్వాలనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది కన్సల్టెంట్లు ఉత్పత్తి ద్వారా ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని ఉజ్బెకిస్తాన్లోని మురుంటావు బంగారు గనని చెబుతుండగా, ఇండోనేషియాలోని గ్రాస్బర్గ్ బంగారు గనని మరికొందరు భావిస్తున్నారు. బంగారు గనుల వ్యాపారంలో ప్రపంచంలోనే అతిపెద్ద కంపెనీగా కెనడాకు చెందిన బ్యారిక్ గోల్డ్ సంస్థ ఆవిర్భవించనుంది. ర్యాండ్ గోల్డ్ రిసోర్సెస్ కంపెనీను కొనబోతున్న బ్యారిక్ గోల్డ్ సంస్థ $18 బిలియన్ విలువైన కంపెనీ అవనుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన బంగారు గనుల్లో ఈ రెండు కంపెనీలకు కొన్ని గనులు ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు సంవత్సరానికి 6.6 మిలియన్ ఔన్సులకు పైగా బంగారాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ కంపెనీల ఉమ్మడి భాగంలో 2/3 వంతు భాగాన్ని బ్యారిక్ సంస్థ షేర్ హోల్డర్స్ కు, తక్కిన 3వ భాగం ర్యాండ్ గోల్డ్ కంపెనీకి దక్కనున్నాయి. తగ్గిన బంగారం ధరల నేపథ్యంలో ఈ సంవత్సరం ఇరు కంపెనీల షేర్లు 30% పడిపోయాయి. మార్కెట్లో మా షేర్లు పడిపోవడంతో మేము ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నాం, కానీ ఇప్పుడు పరిస్థితి వేరని ర్యాండ్ గోల్డ్ సీఈఓ మార్క్ బ్రిస్టో అన్నారు. రాబడుల్లో ఆధిక్యం సాధించడమే మా లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని బ్రిస్టో అన్నారు. ర్యాండ్ గోల్డ్కు చెందిన బంగారు గనులు అస్థిర పరిస్థితులు ఉన్న దేశాల్లో ఉన్నాయి, కానీ బ్యారిక్ సంస్థ గనులు ఉన్న దేశాల్లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని, ఈ నేపథ్యంలో ర్యాండ్ గోల్డ్ లోటును బ్యారిక్ సంస్థ భర్తీ చేయగలదని కొందరి నిపుణుల అభిప్రాయం. ఉత్పత్తి చాలా వరకు తగ్గింది. ఇలా ఉంది బంగారు భవిష్యత్ ఇవాల్టి ప్రపంచంలో.